తండ్రికి సంతోషం ఉంటుందా? నువ్వు తండ్రి మాట వినకుండా నువ్వు లోకముస్తుల మాట వింటే దావీదు పరిస్థితి అదే. దేవునికి లోబడకుండా, శ్రమలకు తట్టుకోలేకుండా, ఆ సౌలు దెబ్బకు ఏమవుతావు? ఏమి కావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. అక్కడ రాయబడింది, మనం పోయిన వారం బైబిల్ స్టడీలో ధ్యానించినాం. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏం కాదు. నువ్వు ఈట విసిరింటే ఏం కాలే కదయా. సౌలు ఈట విసిరితే ఏం కాలేదు కదయా, తప్పించుకున్నావు. ఇప్పుడు ఏమవుతావు? ఆ భయము తన అంతరంగంలో లేదు. మనుషుల భయం వచ్చింది. మనుషులకు భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడలే. కనుక నేను కూడా అటు మనుషుల కొరకు జీవించే జీవితం కాదు ఇది. దేవుని కొరకు జీవించాల. ఒక ఆమెకు క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది క్యాన్సరు? మా ఇంటికి వచ్చేది క్యాన్సర్ వచ్చింది. దవడకు నీసంతా కారిపోతా ఉంది. మందిరానికి వచ్చామే. ఆమె పేరు చెప్పనులే, మళ్ళీ నాకు సమస్యలు వచ్చాయి. మా ఊరే, నేను చిన్నపిల్లని. ప్రారంభం నుంచి బేర్షబాకు పోయింది. ఆమె క్యాన్సర్ వచ్చింది, కారిపోతూ ఉంది. ఇంట్లో వాళ్ళు బయటికి దుబ్బేసినారు. బూతు మాటలు నేర్చుకునేది, చెడ్డ మాటలు. ఏంది మా మందిరానికి వచ్చానేది ఆమె తట్టే చూసేవానిట. అందరినీ తిట్టాలి. లాస్ట్కు క్యాన్సరు గడ్డ పగిలి నీసు కారుతా ఉంటే మా ఇంటికాడికి కూడా మళ్ళీ వచ్చేది. ఏన్నా అంట వచ్చేది. ఏమక మా నాయనకు ప్రేమ జాచి అన్నం ఉంటే పెట్టి పంపించేవాడు. కానీ బయటికి వస్తే చూసే అందరినీ తిడుతుంది. ఏమో ఎట్లా అయిపోయింది దేవుని బిడ్డ, ఎందుకు ఎట్లా అయిపోయింది? కారణం ఏంటంటే, నా గ్రహింపుకు వచ్చింది ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి వాళ్ళని గ్రహించినాను. ఎప్పుడు భర్తతో కొట్లాటది, ఎప్పుడు భర్త మీదనే సాడీలు. ఈ మంచోడు కాదు అని చెప్పేది, అందరికీ చెప్పడం. ఇదే అట్టనే మళ్ళీ ఆరాధన చేస్తానేది, అట్నే బలలో పాల్పొందుతానేది. ఇది దినాలు గడిచేలోకి ఆమె అంతం చూస్తే నాకు చాలా బాధ అయింది. మనం బలలో పాలు పొందేది ఆశమాష కాదు. మీరు అనుకుంటున్నారు ఏం కాలేనా ఒక్క దెబ్బకు పెరుగుతాడు వేసి, అప్పుడు అల్లాడతావు. చేయబాకట్లా. నువ్వు పాలు పొందినది అపవిత్రమైపోతుంది బల్ల. నువ్వు సరిగా లేకుండా బలలో పాలు పొందేది అపవిత్రపరచబడేటువంటి పరిస్థితి వస్తుంది. సంఘానికి నువ్వు మలినం తీసుకొని వచ్చావు. కాబట్టి నీకు ఏదైనా అలవాటు ఉంటే నువ్వు దయచేసి పాలు పొందాకి పొద్దున్నది. నేను పొందను ప్రభు, నేను తీసుకోనని చెప్పు. మారు మనసు పొందే పాలు పొందు. అక్కకి వేసుకొని, లేకపోతే ఆ అలవాట్లు ఉండవు, లేకపోతే ఇంకా తెలియని అలవాట్లు కొన్ని ఉంటాయి, తెలిసి కొన్ని అలవాట్లు బయటికి కొన్ని ఉంటాయి, లోపల కొన్ని ఉంటాయి. అవన్నీ దేవుడు నీకే బయలుపరుస్తాడు. నువ్వు సరైన జీవితం జీవించకుండా ఒకవేళ బల్లో పాలు పొందితే నీ అంతము చాలా ఘోరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది, చాలా నష్టపోతావు. నువ్వు నష్టపోవడం కాకుండా సంఘానికి కూడా అవమానం వస్తుంది నీ ద్వారా. ఏమి మందిరానికి పోయి ఇట్టయినారు, మేమేం చెప్పాలా? నేనైనా నువ్వైనా ఏమయ్యా సేవకుడు ఇట్టయిపోయినాడు అంటే నాకెంత సిగ్గు, నాకెంత అవమానం అవుతుంది. ఏంది అందరి దృష్టిలో మత్తయ్య బాగా సేవ చేస్తాడు అని అనుకొని చివరికి నష్టపోయినాను అనుకో. రహస్య జీవితంలో సరైన విధానంలో నేను జీవించకుండా ఒకవేళ అట్టనే ఉండి పాలు పొందినాను అనుకో, రేపు నా వెనక వచ్చే నష్టము చాలా గొప్పది. అందుకే నేను హెచ్చరించి మరీ చెప్పేది ఏంటంటే, మనం మార్చబడాల, మార్పు చెందాల. మార్పు చెందకుండా అలవాటుగా ఆచారంగా మీరు బలలో పాలు పొందొద్దని ప్రేమపూర్వకంగా మీకు 2 చేతులు ఎత్తి ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని బతిమలాడతాను. మీరు అటు చేయకాకండి, సంఘానికి నష్టం తేవాకండి. మీరు సరైన విధానం ఉంటేనే బలలో పాలు పొందండి, లేకుంటే బలలో పాలు పొందొద్దు. ప్రేమల తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రజలముగా నిన్ను సంతోషపెట్టే వారంగా ఉండున్నట్టు మాకు సాయం చేయండి. మనుషులను సంతోషపెట్టుకోరువాడు దేవుని సంతోషపెట్టలేడు. ప్రభా, పౌలు అదే జ్ఞాపకం చేసు, నేను మనుషులను సంతోషపెట్టుకోరువాడనైతే
క్రీస్తు దాసుడని కాకయే పోయేదును అని తాను జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులను సంతోషపెట్టుకోరు వారు, దేవుని సంతోషపెట్టలేడని, తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టే వారంగా మేము ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. దావీదు ఆకీషు రాజును సంతోషపెట్టడానికి ఇశ్రాయేల్ని అసహించుకునేవాడుగా, ఇశ్రాయేలుకు విరోధంగా మాట్లాడేటువంటి వాడుగా, వారికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడుగా ఉన్నట్టుగా మాకు నీ వాక్యం ద్వారా జ్ఞాపకం. తన ఆత్మీయ స్థితి పతనము ఎంతో గొప్పది, అందుకే తన సమస్తమును పోగొట్టుకోరు, సమస్తమును కాల్చివేయగలరు. అయితే మీరు మరలా తనను దర్శించి, మరలా తనకు పశ్చాత్తాపం కలిగించి సమస్తమును సమకూర్చినట్టు ఈ సంవత్సరంలో ప్రభువా, దశలోనికలో, చెన్నూరులో మేము ప్రభువా నిన్ను సంతోషపెట్టే జీవితము మేము జీవించి, ఏదైతే మేము ఆత్మీయంగా కోల్పోయినామో ఆ నష్టము సమకూర్చుకొనగలుగుటకు అలాంటి పశ్చాత్తాపం, అటువంటి దీనత్వం మాకు దయచేయండి. దేవా, యోగ్యంగా పాలలో పాలు పొందుటకు సాయం చేయండి. నీ శరీరము, నీ రక్తము ఇదెంతో ప్రభావం ఉంది, ఎంతో శక్తి ఉంది నాయన. మా ప్రభువా, మేము అయోగ్యంగా పాలు పొందకుండా సాయం, అపవిత్రంగా పాలు పొందకుండా సాయం. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి అవిధేయత, ప్రతి పాపము సంపూర్ణంగా ఒప్పించబడి, శుద్ధి చేయబడి, కడగబడి, నూతనపరచబడి నీ కొరకు జీవించుటకు సాయం చేయి. అయోగ్యంగా పాలు పొంది నష్టపోకుండా, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు చెప్పారు. కనుక నీ ప్రభావంతో కూడా నీ బలలో మేము అయోగ్యంగా పాలు పొంది నష్టపోకున్నట్లుగా దయతో కృపతో జ్ఞాపకం చేసుకున్నాం. నీ పాదాలకు అప్పగించుకుని నీ శరీరానికి సాదృశ్యం రొట్టె, నీ రక్తానికి పాత్రలో యోగ్యంగా పాలు పొందుట కృపద ఇచ్చాము. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. పరలోకపు తండ్రి, శరీరాన్ని సాదృశ్యమైన రొట్టెలో యోగ్యంగా పాలు పొందుట కృపద ఇచ్చాము. ఎందుకై వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా, మా బలహీనతలు, మా రోగములు, కష్టములన్నింటినీ మీరు శిలువలో భరించి మమ్మల్ని విమోచించినారు. నీ కొరకు జీవించాలని, అలాగూ జీవించినట్లు మాకు సాయం చేయండి. యేసు ప్రభువు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బలపంచే సోదరు రండి. ఎవరైతే వాక్యానుసారంగా పరీక్షించుకొని ఉంటున్నారో అటువారే కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. అందరు కాదు, ఇది అందరికీ తీసుకునేది కాదు. తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి.
కొత్తగా వచ్చిన వారు, తెలియని వారు దయతో పాలు పొందొద్దు. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ఎవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన, మీరు దీనిలోని పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ప్రేమల తండ్రి, మీ రక్తానికి సాదృశ్యమైన పాత్రను బట్టి నీకు స్తోత్రాలు. మా కొరకై మీరు సెలవులో నీ రక్తం అంతా చెందించినారు. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోక తండ్రి, మీరు కార్చిన రక్తంలో మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని నీ కొరకు జీవింప చేయండి. ఎంత దినాల్లో ఉంటున్నాం దేవా, లోకము, పాపము, నాయన సంఘాల్లో ఎన్నో రకాల చెడు అలవాట్లు కలిగి అలాగే సాగిపోతున్న దినాలు. శత్రువుకి ఎక్కడ చోటు లేకుండా సాయం చేయండి దేవా. నీ ప్రజలను పరిశుద్ధపరిచి నీ స్వాచ్ఛముగా నీ ప్రజలుగా మమ్మల్ని అందరినీ చేసుకోమని ప్రార్థించుకోండి. నీ రక్తాన్ని సాదృశ్యమైన పాత్రలు యోగ్యంగా పాల్పొందడం సాయం చేయండి. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.
తల కంటే పైగా కనబడేటట్టు మీ చేయి ఎత్తి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. కనబడే విధంగా మీ చేతి చూపిస్తూ మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ఎవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నమ్మకం దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మా కొరకై ప్రభువా ఆ యొక్క చేదు పాత్రను మీరు తీసుకొని మాకు ప్రభువా రక్షణ పాత్రను ఇచ్చారు. పాపపు పాత్రను మీరు తాగారు ప్రభువా, ఉగ్రత పాత్రను మీరు తాగారు నాయన. మాకు కరుణా పాత్రనిచ్చారు, రక్షణ పాత్రనిచ్చారు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆశీర్వాదపు పాత్రను మీరు మాకు ఇచ్చారు. మా శాపమంతా మీరు తీసుకొని మాకు ఆశీర్వాదం ఇచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు, మమ్మల్ని ఎంతగా ప్రేమించిన దేవుడు, మేము నిన్ను సంతోషపెట్టే విధంగా నీ కొరకు జీవించేవారుగా ఉండగలుగుటకు సాయం చేయండి. తన దండలో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలను కదా. పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాం. దావీదు తన ఆత్మీయ జీవితంలో ఆకీష్ రాజును సంతోషపెట్టేవాడైనాడు. దేవుని ప్రజలను సంతోషపెట్టలేనటువంటి వాడుగా తాను ప్రభువా నష్టపోయినట్టుగా మీకు జ్ఞాపకం చేస్తాం తండ్రి. మేము అలా నష్టపోకున్నట్లుగా నిన్ను సంతోషపెట్టే జీవితం మాలో ఉండున్నట్లుగా సాయించు. మాకు నీకు ఆయాసకరమైన ఏదైనా నువ్వు మాలో నుండి సంపూర్ణంగా తొలగించి దేవా, నీ కొరకు నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా నీ పిల్లలము దేవుని నమ్ముకున్నటువంటి యేసుప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారు అని చెప్పబడే విధంగా మేము లోకంలో జ్యోతుల వలె జీవించగలుగుటకు సాయం చేయండి. దయతో కనికరించుము. సంఘముగా మా బలహీనతలన్నింటినీ క్షమించి మమ్మల్ని క్షమించి నీ ప్రజలుగా నీ స్వాచ్ఛముగా మమ్మల్ని చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఏ తీర్మానం అయితే చేసుకుంటున్నారో ఆ తీర్మానంలో అంతం వరకు నిలిచిండేటువంటి వారుగా ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మిగిల్చబడిన రొటేషన్కి జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘమును ప్రభు ఆత్మీయంగా కట్టండి, బలపరచండి. అంత దినాల్లో నీ కొరకైన కొద్ది శేషము పరలోకం కొరకు ఆ శేషములో మేము ఉండునట్లుగా సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు ప్రభా. అంత మాత్రం కాదు నాయన, మరి ప్రభా చెన్నూరు దశలోనిగా సంఘం ద్వారా జరిగించబడుతున్న ప్రతి పరిచర్యను దీవించండి. కొన్ని ప్రార్థన మనవులు నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం. సోదరి లక్ష్మీదేవికి చెవిలో శబ్దం వస్తుంది, దానివలన కొద్దిగా వినికిడి ప్రభా కోల్పోయి ఉంటుండగా మీరే సహాయం చేయండి ప్రభా. అలాగే రజనీకాంత్కు పక్షవాతం వచ్చింది, మంచి ఆరోగ్యం దయచండి. జాన్ మోసే కూతురికి ఆయాసం వచ్చింది ప్రభా, మీరే ముట్టి స్వస్థపరచండి. అలాగే సీనన్న వారి యొక్క తమ్ముల యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభా మరి మనవరాళ్ళకు ఇద్దరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి, నమ్మకమైన ప్రభా,
మరి ఆ అనారోగ్య బలహీనతలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. చూడు మరి ప్రభా డేవిడ్ అని జ్ఞాపకం చేసుకోవచ్చు. హనుమకపల్లి వారు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నాయనాల కొత్త నెల్లూరు మా ప్రభా ఇసాకన్న మరి భార్య ప్రభా కొరకు స్వర్ణలతక్క కొరకు ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి గాల్ బ్లాడర్ మరి లీక్ అయిన కారణాన్ని బట్టి ఈ దినము మా ప్రభా హాస్పిటల్లో సర్జరీ జరిగి ఉంటుండగా ప్రభా నువ్వే సహాయం చేయండి నాయన. మంచి ఆరోగ్యం వేయండి ప్రభా. ఆ యొక్క అక్కర్లను తీర్చము ప్రభా. ఇసాకనను అక్కను బాబును జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ప్రభా చెన్నకేశ్వరనకు కూడా మంచి ఆరోగ్యం దయచండి. అలాగే ముత్యాలమ్మకు కూడా మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. రక్షణ పొంది నీ కొరకు జీవించడంలో బిడ్డలందరికీ కూడా సాయం చేయండి. నూతనంగా వస్తున్న వారు 7 మంది తీర్మానం చేసుకున్నారు. ఆ 7 మంది కూడా సంపూర్ణ రక్షణ నిశ్చయిత కలిగి నీటి బాప్తిసములో సాక్ష్యం ఇచ్చేటట్టుగా మీరే సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. పరలోకపు తండ్రి అలాగే మీరే కనికరించు. గత దినాల్లో బాప్తిసం తీసుకున్నవారు నమ్మకంగా నీ కొరకు సాక్షులుగా జీవించగలుగుటకు సాయం చేయండి. మరలా లోక అలవాట్లు లేకుండా జీవించేటట్టుగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించము, సాయం చేయము. దేవా మరి సంఘము మీది ప్రజలు నీవారు. నువ్వే సంఘమును ఆత్మీయంగా దర్శించి కట్టి నూతనమైన విధానంలో ఈ సంవత్సరంలో దావీదు సమస్తమును సంపాదించుకున్నట్టుగా మేము ఆత్మీయంగా కోల్పోయిన నష్టమంతా సమకూర్చుకుంటూ సాయం చేయండి. ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేస్తున్నట్టున్నాం. నూతనమైనవి జరిగించమని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి అలాగే సంఘము నూతనమైన ఉద్యమంతో కట్టబడుటకు సహాయం చేయండి. పరలోక ప్రభా మరి ఆ గ్రామాల నుండి వచ్చిన వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డ యొక్క అనారోగ్య బలహీనతలు, వారికి ఉన్న మరి దీర్ఘకాల వ్యాధులు బలహీనతలను తొలగించి స్వస్థపరచండి. పరలోక తండ్రి చెన్నూరు, అలాగే కొత్త నెల్లూరు, అలాగే ప్రభా కొక్కరాయపల్లి, మా ప్రభా ఆంజనేయుల కొట్టాలు, అలాగే అరుంధతి నగరు, నానాపురం, మా ప్రభా మరి ముల్లపాక, అలాగే చెన్నమ్మక్కపల్లి, మా ప్రభా బుడాయపల్లి, అలాగే ఉప్పరపల్లి, దుగ్గనపల్లి, మా ప్రభా శేషయ్య గారిపల్లి, అలాగూ చిన్నమాసపల్లి, మా ప్రభా కృపానగరు, రామనపల్లి, ఆయా ప్రాంతాల నుంచి నీ ఇంటికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి. సోదరి పద్మపుష్పక్క పాలనతో బాధపడుతుంది, మటు స్వస్థపరచండి ప్రభా. అలాగున మా తల్లి ఇంకా ఎవరైతే అనారోగ్య బలహీనతల్లో దీర్ఘకాలంగా బాధల్లో ఉన్నారో కనికరించి ఈ వారంలో మరి సేవకుల ప్రార్థన పూజ కాని పనిలో ఉంది, సాయం చేయండి. మంగళ బుధవారాలు ఆశీర్వాదకరంగా చేయండి. దాసుడు డేవిడ్ అంకులు మరి ఎంతో అనారోగ్య పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నాడు. తండ్రి హాస్పిటల్లో మరి దాసుని ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాలంగా ఆయన బలహీనత బాధపడుతున్నారు. షుగరు, గ్యాస్ ట్రబుల్, బీపీతో బాధపడుతున్న ప్రజలందరినీ కూడా పేరు పేరున ముట్టి స్వస్థపరచమని, వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా పేరు పేరున ముట్టి స్వస్థపరచమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభువు సమర్పిస్తాం. $670 పాత పుస్తకాల్లో 568 ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దారి ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను.
వార కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రవచితమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమాలు జ్ఞాపకం చేస్తున్నాం. కూడిక అయిన తర్వాత అందరికీ భోజనము ఏర్పాటు చేయబడింది. అనగా గ్రామాల నుంచి వచ్చిన వారికి భోజనాలు ఉంటాయి. అయిన తర్వాత మరి సోదరుడు కొత్తనెల్లూరు ఇస్సాకు, ఆయన భార్య మరి స్వర్ణలత అక్కకు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసినారు హిమాలయ ఆసుపత్రిలో. కాబట్టి బ్రదర్స్ మరి వ్యాను బ్రదర్స్ కొరకు ఏర్పాటు చేయబడింది కనుక భోజనాలు అయిన తర్వాత వ్యాన్ వెళ్తుంది హాస్పిటల్లో సహోదరి కొరకు ప్రార్థన చేయడానికి. మరి బ్రదర్స్కు వ్యాన్ ఉంటుంది కనుక ఎవరైనా బ్రదర్స్ రావాలనుకుంటే మరి భోజనం అయిన తర్వాత వ్యాన్ వెళ్ళేటప్పుడు మీరు వచ్చి అక్కడ ప్రార్థనలో కలుసుకోవచ్చు. సహోదరి కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత సాయంకాలము 6:30 గంటలకు సోదరుడు జానన్న, మందిరం పక్కలో జానన్న వారి ఇంటి దగ్గర మరి స్తుతి కూడిక, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు తన పక్షంగా చేసిన మేలును బట్టి మరి సంఘం అంతటికి ఆహ్వానం ఉంది. భోజనము కూడా ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి సాయంకాలం 7 గంటలకు జానన్న ఇంటి దగ్గర స్తుతి కూడిక ఏర్పాటు చేయబడింది. కాబట్టి అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారము సాయంకాలం 7 గంటలకు గ్రామాల పరిచర్య, అలాగే బేస్తవారము సాయంకాలము 7 గంటలకు బైబిల్ పఠనము, శుక్రవారము సాయంకాలము దుగ్గనపల్లిలో సోదరుడు చందన్న వారింటిలో సిస్టర్స్ వెళ్ళి అక్కడ కొంత సమయము ప్రార్థన చేసి వారి ఇంట్లో సిస్టర్స్ కూడిక కలిగి ఉంటాం. దుగ్గనపల్లిలో సోదరు చందన్న ఇంటిలో శుక్రవారం సాయంకాలం 6:30 గంటలకు. వ్యాన్ ఇక్కడ మరి 6:15 గంట బయలుదేరుతుంది. కాబట్టి వచ్చే సహోదరులు ఇక్కడ కలుసుకోండి. చిన్నమాసపల్లి నుంచి వచ్చేవాళ్ళు కూడా ముందుగా తెలిపితే అక్కడికి వచ్చి మరి దుగ్గనపల్లికు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. శనివారము మరి సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరిచే పరిచర్య ఉంటుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చే ఆదివారము 9:30కే మనం ఆరాధన కొరకు మనము చేరి వస్తాం. వచ్చే ఆదివారము వంట పరిచర్య సోదరి లలితక్క, సోదరి భాగ్యమ్మ, సోదరి చిన్న భాగ్యమ్మ, సోదరి గంగాదేవి జ్ఞాపకం పెట్టుకోండి. వీరు వంట పరిచర్యలో పాల్గొంటారు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. సేవకుల మీటింగు పూజగానపల్లిలో మంగళ బుధవారాలు ఉంటుంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నీ సన్నిధి ఇచ్చారు, నీ పిల్లలుగా చేరువచ్చే భాగ్యం ఇచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరలోక తండ్రి, మరి నీ సన్నిధిలో ఉన్న సంతోషంగా తృప్తిపరిచిన వందనాలు. మీరు మా మంచి దేవుడుగా ఉండి ఈ అంత దినాల్లో మా ఆత్మీయ జీవితాలు తిరిగి మెరుగుపట్టబడి, దిద్దబడి, సమకూర్చబడి ప్రభా నీ కొరకు జీవించే విధంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. అంత దినాల్లో మా ప్రభా మేము తప్పిపోకుండా, పడిపోకుండా, నీ రాజ్యాన్ని పోగొట్టుకోకుండా, లోకంతో కలిసిపోకుండా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము మా ముందు ఎన్నో దినాలు మరి దినములు చెడ్డవని రాయబడింది. ఎంతో అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్నో శక్తులు పోగై సువార్తకు ఆటంకపరిచే దినాల్లో ఉంటున్నాం. దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టే దినాల్లో ఉంటున్నాం. మాలో ఉన్న అపవిత్రతను, మాలిన్యాన్ని, మస్టును తొలగించుకొని నీ కొరకు రోషంగా, పట్టుదలగా, భక్తిగా మేము జీవించగలుగుటకు మాకు సాయం చేయండి. అలాగ మమ్మల్ని నూతనమైన అనుభవంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా జీవితాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం. దేవా సాయం చేయండి. చేరువచ్చిన పిల్లలందరినీ దీవించండి. ఈ వార కార్యక్రమాల తోడుగా అన్ని ప్రజలను ఇంటికి తీసుకొచ్చిన కానుకలను దీవించి మందిరంలో సమర్థించి ప్రతి అక్కర తీర్చబట్టకు సాయం చేయండి. భోజన సహవాసాన్ని కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి, మా మధ్యకు సోదరుడు దేవ జ్యోతికముల నుంచి రాగలిగి మా మధ్య చేసిన పరిచయం బట్టి స్తోత్రాలు.
దాసుని కుటుంబాన్ని కూడా దీవించండి, తన అక్కర కూడా తీర్చండి. ప్రభా జ్యోతికం గల సంఘాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడను పేరు పేరున దీవించండి. తిరిగి వెళ్తున్నారు, తోడుగా ఉండమని యేసు ప్రభువును అనుసరించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీరు లేచి పక్కకు పోయినట్లయితే చేపలు తీసేస్తారు. భోజనానికి